నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు చూసుకుంటే ముందుగా ఈనాడు పచ్చజెండా మంత్రివర్గ విస్తరణకు పచ్చజెండా ఈ విడతలో నలుగురికి అవకాశం ఇక శ్రీహరి ముద్రాజ్ రాజగోపాల్ రెడ్డి వివేక్ సుదర్శన్ రెడ్డి పేర్ల పరిశీలన 6 పదవులను భర్తీ చేస్తే ఎస్టీ మైనారిటీలకు చోటు ఇక వేగంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఈ నెల 31 లోపు చెల్లిస్తే 25% రాయితీ భూభారతి అమల్లోకి వచ్చాక భూముల విలువ మార్కెట్ విలువ పెంపు రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఇంటర్ విద్యా అర్హతతో వీఆర్ఏ వీఆర్ఓలకు జీపీఓలుగా అవకాశం ఇక మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎస్ఎల్బీసీలో బైపాస్ సొరంగం పైకప్పు కూలిన ప్రాంతం మూసివేత దేవరకొండ వైపు నుంచి యథావిధిగా టీబీఎన్తోనే తవ్వకం ఈ నెల 31లోపు నిపుణుల కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం ఇక ఎమ్మెల్సీ ఎన్నిక ఏప్రిల్ 23న షెడ్యూల్ విడుదల నోటిఫికేషన్ విడుదల ఈ నెల 28 నామినేషన్ల స్పీకర్లకు చివరి తేదీ ఇక పరిశీలన ఏప్రిల్ 7 ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 9 పోలింగ్ తేదీ ఏప్రిల్ 23 ఓటింగ్ సమయం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది ఇక కౌంటింగ్ ఏప్రిల్ 25న కొనసాగుతుంది ఇక ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు చూసుకుంటే జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పులన్నీ తిరగదోడాల్సిందే ఈడీ సిబిఐతో దర్యాప్తు జరిపించాలి అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం ఆయన్ను ఇంకా న్యాయమూర్తిగా కొనసాగిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ ఆందోళన నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ప్రకటన జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ దాఖలకు ఆదేశించాలి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది వ్యాజ్యం జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టును బదిలీ చేయాలని కేంద్రానికి కొలీజియం సిఫారసు ఆయనకు కేటాయించిన న్యాయపరమైన విధుల్ని ఉపసంహరించుస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో సామలకు ప్రశ్నలు 4 గంటలకు పాటు విచారించిన పోలీసులు విదేశాలకు ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయ్ యాప్ నిర్వాహకులకు త్వరలో నోటీసులు మెట్రో రైల్లో బెట్టింగ్ యాడ్స్ పై సర్కార్ను నిలదీస్తూ నెటిజన్లు షారుఖ్ సచిన్ కోహ్లీ పైన కేసు పెట్టాలని హైదరాబాద్ గ్రీన్స్ అధ్యక్షుడి ఫిర్యాదు ఇక స్పీకర్ తేల్చాకే అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు ఇందుకు అనుగుణంగా అనేక తీర్పులున్నాయి అనర్హత కేసులో చట్టాన్ని పాటిస్తూ స్పీకర్ పిటిషనర్లు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు స్పీకర్ను ఆశ్రయించిన వెంటనే హైకోర్టు కెక్కారు వారి స్పెషల్ లీవ్ పిటిషన్లు కొట్టేయండి అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు అనర్హత పిటిషన్ పై నేడు సుప్రీం విచారణ ఇక న్యాయవాది దారుణ హత్య ప్రియురాలు చిరునామా చెప్పడం లేదని ఘాతుకం అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేసిన నిందితుడు హైదరాబాద్లోని ఐఎస్ సదన్లో ఘటన మృతుడు ఇజ్రాయిల్ మహేశ్వరం కాంగ్రెస్ నేత ఇక మిస్ వరల్డ్ పోటీలు మేలో 10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం 31న ఫినాలే అధికారిక షెడ్యూల్ విడుదల 120 దేశాల నుంచి పోటీదారులు ఆంధ్రజ్యోతిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యాంశాలు చూసుకుంటే ఇక పేదరికంపై P4 అస్త్రం పేదలకు సంపన్నులకు వారధిగా కార్యక్రమం రూపకల్పన అట్టడుగునున్న వారికి చేయూత ఇచ్చే నివేదిక ఎన్ఆర్ఐలు సహా ఎవరైనా స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు రాష్ట్రంలో పూర్తిగా పేదరిక నిర్మూలనే కార్యక్రమం లక్ష్యం దాతలకు మార్గదర్శిగా లబ్ధిదారులకు బంగారు కుటుంబంగా నామకరణం మొదటి విడతలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి సమీక్షలో సీఎం ఉగాదికి అమరావతిలో ప్రారంభం బహుళార్థ సాధకంగా బనకచెర్ల అభియోచన ప్రాజెక్టుగా రూపొందించాలి సీఎం చంద్రబాబు రాష్ట్రానికి వారాహిని కావాలి జూన్ 12 కల్లా టెండర్లు ఖరారు చేయాలని జలహారతి పేరుతో ఎస్పీవీ ఏర్పాటు అధికారులకు చంద్రబాబు ఆదేశం ఆ ప్రాజెక్టులో ఏటా 12,294 కోట్ల రాబడికి అంచనా ఇక కొలువు కష్టాలు అమెరికా నుంచి తిరిగి వస్తున్న వారికి ఇక్కడ ఉద్యోగులు రావడం కష్టంగా మారిన వైనం ఐటీ సంబంధిత రంగాల్లో కాస్తంత మెరుగు మెకానికల్ కెమికల్ ఇంజనీరింగ్లో కష్టమే ఇక ఉద్యోగం వచ్చినా జీతం తక్కువేనని ఆవేదన కొలువులున్నాయి కానీ వారే డాలర్ల లెక్కలో జీతాలు ఆశిస్తున్నారు ఇక కాకానిపై కేసు నమోదు 250 కోట్ల రూపాయల క్వార్ట్స్ దోపిడీలో ఆయనతో పాటు 7గురిపై ఎఫ్ఐఆర్ ఇద్దరు అరెస్ట్ 14 రోజుల రిమాండ్ A4గా మాజీ మంత్రి అరెస్ట్ చేసే అవకాశం జస్టిస్ వర్మ తీర్పులన్నీ తిరగదోడాల్సిందే ఈడీ సిబిఐ దర్యాప్తు జరిపించాలి